మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ కవితనైతే సస్పెండ్ చేయడం అనేది ఇంతకుముందు ఉత్తర్వులు కూడా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే వెలువడడం అయితే జరిగిందంటే తీవ్రంగా అంటే మాజీ మంత్రి హరీష్ రావుపై మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుపై కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే కవిత చేయడం జరిగింది. ఇదే తరుణంలో కూడా అంటే చర్యలు తీసుకుంటారా లేదా అనేది అందరూ కూడా ఆతృతగా చూస్తున్న తరుణంలో కూడా కీలకంగా ఒక ప్రకటన అయితే వెలువడం జరిగింది. కవితనైతే సస్పెండ్ అయితే చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సంపత్ రెడ్డి గారు. సార్ చెప్పండి, కవితనైతే సస్పెండ్ చేయడం జరిగింది. హరీష్ రావు గారిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. మీరు ఏం చెప్తారు దీని గురించి? మాకు ఈ రోజుకి వెళ్ళి మా బీఆర్ఎస్ పార్టీకి శుభదినం. ఎందుకంటే మాకు శను తెలియదు అనుకుంటున్నాం. మేము ఉద్యమకారిని కాదు. ఉద్యమంలో నేను ఆమె కంటే సీనియరు. ఆమె కంటే నా మీద ఎక్కువ కేసులు ఉండే ఉద్యమంలో నేను దెబ్బలు తిని మేము ఉద్యమం తెలంగాణ మా ఆకాంక్షను కోరుకున్న విధంగా తెలంగాణ సాధించుకొని మేము బంగారు తెలంగాణ నడిపించుకునే తరుణంలో ఏదైతే దేవునపల్లి కవిత, కల్వకుంట్ల కవిత అని చెప్పుకునే దేవునపల్లి కవిత మా ఉద్యమకారుల భిక్ష, మా టీఆర్ఎస్ పార్టీ భిక్ష, మా బీఆర్ఎస్ పార్టీ భిక్షతోని ఎంపీ అయింది. ఆమె ఎప్పుడు ఉద్యమం చేయలేదు. ఎంపీ అయినాక ఢిల్లీలో ఆమె క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ తండ్రి పేరు చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పి ఎన్నో లాబింగ్లు చేసింది. లాస్ట్కు మొన్న ఎంపీ ఎలక్షన్ల ముంగట అరెస్ట్ కూడా అయింది. లిక్కర్ స్కామ్ చేసి అరెస్ట్ అయింది. ఆమె చెయ్యని నీచ నికృష్ట కార్యక్రమాలు అనేది లేవు. అవంతా ఇప్పుడు మనకు మన బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకున్న ఇన్ని రోజులు ఈ కాంచెలు మాకు శనివి కూడా వీడింది. ఎందుకంటే ఆమె చంద్రబాబు నాయుడు చెప్పు చేతులు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళ భార్యను తండ్రికి ఎన్టీ రామారావు గారికి వాళ్ళ భార్యకు కూడా దూరం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పాపం కట్టుకుంట్లా ఇసుంటి వాట్ల దిట్ట. అన్నకు చెల్లెకు షర్మిలకు జగన్కు దూరం చేసింది చంద్రబాబు నాయుడు దిట్ట. వాళ్ళు ఎట్లంటే ఇప్పుడు వాళ్ళ గురువుగా తగ్గట్టు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇవాళ ఈమె చేసిన నీచ నికృష్ట కార్యక్రమాలు కానీ ఈమె చేసిన కబ్జాలు, ఈమె చేసిన సెటిల్మెంట్లన్నీ ఈ గవర్నమెంట్లో పొక్కకుండా ఈమె తీయకుండా రేవంత్ రెడ్డికి ఇలా బైండ్ ఓవర్ అయ్యి కన్న తండ్రికి భిక్షం పెట్టిన మన బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ ద్రోహం చేసుకుంటూ ఇవాళ ప్రపంచంలో లిఫ్ట్ ఇరిగేషన్లో ప్రపంచంలో అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నో అవకతవకలే అనుడి మీద ఆశ్చర్యపరం. ఎందుకంటే గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన గోష్ కమిటీ ఆడ 6 కోట్ల రూపాయల ఇది రికవరీ చేయాలి. కాంట్రాక్టర్కి వెళ్ళి 6.5 కోట్లు అన్నది కానీ ఎక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదని గోష్ కమిటీ చెప్తే ఆ గోష్ కమిటీ చెప్పిన దానికంటే ఎక్కువ ఈమె అన్యాయమైందని గీమోలు చెప్పనీకి ఈమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయి ఉండి కూడా మా తల్లి మా హరీష్ రావు గారు, మా సంతోష్ రావు గారే చేసిరనుడు ఈమె ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుంది. ఈమెతో ఎవరు మాట్లాడిస్తున్నారో మా అందరు బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఖచ్చితంగా ఈమెను ఎక్కడిదక్కడ నిలదీస్తాం. ఈమె జాగృతి పేరు చెప్పి ఎన్ని అన్యాక్రాంతాలు చేసిందో ఆమె అన్ని తీపిస్తాం. ఎందుకంటే ఎక్కడ ఏ చెడు ఆగదు, ఖచ్చితంగా బయటకు రావాల్సిందే. ఎందుకంటే ఈమె ప్రతిసారి ఢిల్లీకి పోనీకి టికెట్లు బుక్ చేయించింది కూడా చంద్రబాబు నాయుడే. ఆ పరిస్థితులలో ఎయిర్పోర్ట్లలో కూడా ప్రెస్ మీట్లు పెట్టింది చంద్రబాబు నాయుడే. అమెరికాకు పంపించింది కూడా చంద్రబాబు నాయుడే. అక్కడ ఓలోలికి గెలిచిందో ఆంధ్రోళ్ళతో అన్నీ తీస్తూ ఉన్నాం, ఖచ్చితంగా తీస్తాం. ఎందుకంటే ఇన్ని రోజులు మన పార్టీ ఎమ్మెల్సీ ఏదో చేస్తుంది అని ఉపేక్షించినాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము మా పై పార్టీలో ఏమో అంటారు అని చెప్పి మేము ఆగినాం ఇన్ని రోజులు. ఇప్పుడు ప్రజెంట్ ఈ టైం వరకల్లా కూడా మేము మాత్రం ఇంకోసారి ఇలాంటి చర్యలకు చేపట్టిన హరీష్ రావు గారిని ఎందుకు ప్రత్యేకంగా అంటే కాళేశ్వర విషయంలో కాలుకు బట్ట కట్టకుండా తిరిగి కంటి మీద వేయకుండా తిరిగినటువంటి హరీష్ రావు గారి మీదనే ఎందుకు కవిత ఈ ఆరోపణలు చేస్తున్నాడు? గవర్నమెంట్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, హరీష్ రావుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు హరీష్ రావు అంటేనే కదా టీఆర్ఎస్ పార్టీ అంటే హరీష్ రావు అంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం 25 ఏళ్ళకి వెళ్ళి పార్టీకి వెన్నుముక ఉన్నాడు. ఏదైతే పార్టీకి వెన్నుముక ఉన్నాడో ఆ వెన్నుముకకి మనం నష్టం చేస్తే పార్టీకి మొత్తం నష్టమైతే ఆలోచిస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు అంటాడు చాలా నీతి నిజాయితీ అనే వ్యక్తి, కమిట్మెంట్ గల వ్యక్తి కాబట్టి ఆయన ఎవరికి భయపడు. మొన్న కూడా అసెంబ్లీలో 2 గంటలు మాట్లాడతాం, ఈ టైం ఏమంటే గడికి 33 సార్లు మైక్ కట్ చేశారు. అంటే ఆయన జరిగిందంతా చెప్తే వింటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా హరీష్ రావు మాట నమ్ముతారు కాబట్టి ఆయన మాట్లాడేయకుండా చేసిర్రు. గందుకే ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్పిండు, మొన్న బయట చెప్తాను, మొన్న అసెంబ్లీలో చెప్పిండు, 650ల ప్రతి అక్షరానికి ఆయన సమాధానం చెప్తా అన్నాడు. కానీ వీళ్ళే అడ్డుకుంటుండ్రు. ఏదో మొత్తం క్లియర్ చేయకుండా ఆయన మాట్లాడేయకుండా సిబిఐకి అప్పచెప్పారు.
అదే ఆయన సిబిఐ అప్పయ్యే ముందు ఆయన మాటలు కూడా వినాలి కదా. ఎవరు వినకుండా సిబిఐకి అప్పేప్పుడు ఆ సిబిఐ కూడా ఆయన సమాధానం చెప్పేంత శక్తి ఆయనకున్నది. ఎందుకంటే ఆయన ఎలాంటి అన్యాయం చేయలేదు కాబట్టి సిబిఐ కూడా ఆయన సమాధానం చెప్తాడు. నువ్వు ఎవరు టార్గెట్ చేసినా సరే, ఆయన దేవుడు టార్గెట్ చేసినా సరే ఆయన అన్యాయం చేయలేదు కాబట్టి నిజం చెప్తాడని ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. అంటే ఇప్పుడు ఉన్న విషయంలో ఇద్దరిని ఆమె టార్గెట్ చేస్తుంది కవిత. అటు మొన్నట ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్లో కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ కూడా మాట్లాడింది. అప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యం ఎక్కడిది? నువ్వే పెద్ద దయ్యం, కొరివి దయ్యం. కేసీఆర్ చుట్టూ అవ్వలు దయ్యం లేరు, నువ్వే కొరువు దయ్యం. ఆయనతో ఆ పక్కపొంటి కేసీఆర్ గారు పక్కపొంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, రక్షణ కవచం దాకా ఉన్నారు కాబట్టి కాపాడిను. లేకుంటే నువ్వు అరెస్ట్ అయినప్పుడే కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. రక్షణ కవచం ఉంది కేసీఆర్ ఎంబడి కాబట్టి, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ మంచి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి, ఆయనకు కానీ మా టీఆర్ఎస్ పార్టీలో కానీ ఎవరికి కానీ ఇప్పుడు కొరివి దయ్యం పోయింది కాబట్టి ఈ కంచెలు అన్ని చెప్పదినాలి. ఖచ్చితంగా అరెంట్లకే. ఎందుకంటే మేము గతంలో ఆమెను 2014లో ఆమెను ఎంపీని గెలిపేయడానికి మా హరీషన్ ఎంత కష్టపడ్డాడు. సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి ఒక్కరోజు రాకుండా కూడా నిజామాబాద్లో తిరిగి ఆమెను ఎంపీని చేసిండు. రెండోసారి కూడా ఒక్కసారి ఎంపీ చేస్తే కాపాడుకోవాలి. అదే కేసీఆర్ సార్ సిద్దిపేటలో హరీషన్ ఎమ్మెల్యేని చేసిండు. ఇప్పటి వరకు కూడా ప్రతిసారి మెజార్టీ పెంచుకుంటూ పోతుండు. ఒక్కసారి 2009లో అక్కడ సిరిసిల్లలో కేటీఆర్ని ఎమ్మెల్యేని చేసిండు. ఇప్పటివరకు కూడా ఆయన తిరుగులేని చేస్తుండు. ఆమెను కూడా ఎంపీని చేసినాం. ఒకసారి బాధ్యతగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరం వెళ్ళి ఎంపీ చేసినాం. ఆమె కాపాడుకున్నదా? కమిషన్లు వాళ్ళ పిఎల్ కమిషన్లు ఆయన కమిషన్లు తీసుకొని ఒకటేసారి 2 ఓడిపోయాయి. అయినా ఓడిపోయినా కూడా మళ్ళీ మనం ఎమ్మెల్సీ ఇచ్చినాం. అది కూడా కాపాడుకోకుండా ఢిల్లీలో సెటిల్మెంట్లు లిక్కర్ రాని అని చెప్పి ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని అంటుండే. మాకు కూడా కళ్ళ పొంటి రక్తం వస్తుండే. అయినా ఇన్ని రోజులు ఉపేక్షించినాం. ఇప్పుడు ఆమె ఏం చేసుకుంటో చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆడిచ్చినట్టు ఆడుతుందా, చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నట్టు ఆడుతుందా? మాకు కూడా ఇంట్లోండి పోరు కంటే బయట పోరు మాకు కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది, శుభపరమనిపిస్తుంది. సో అంటే చూడొచ్చు, అంటే కవిత వెళ్ళిపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి శుభ పరిణామాన్ని కూడా వీరు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.